నమస్కారం, వెల్కమ్ టు తెలుగు డెస్క్ ఛానల్. టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ ప్రస్తుత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 360 ప్లేయర్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సూర్య మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడే ప్లేయర్గా పేరు పొందాడు. అతని వినూత్న షాట్లు మ్యాచ్ను ఒక్క ఓవర్లో మార్చేసే సామర్థ్యం అతని క్రికెట్ అభిమానులకు మరింత దగ్గర చేశాయి. అయితే ఇటీవల అతని బ్యాటింగ్లో ఆ మెరుపులు కనిపించడం లేదు. వరుస వైఫల్యాలతో అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాడు. అసలు సూర్యకుమార్ యాదవ్కు ఏమైంది? అతని ఫామ్ సంక్షోభం వెనుక కారణాలు ఏంటి చూద్దాం. గణాంకాలు సూర్య ఫామ్ పతనాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. తాజాగా ముగిసిన ఆసియా కప్లో కూడా సూర్య తీవ్రంగా నిరాశపరిచాడు. 6 ఇన్నింగ్స్లలో అతను చేసింది కేవలం 72 పరుగులు మాత్రమే. గత 14 ఇన్నింగ్స్లలో అతని అత్యధిక స్కోర్ కేవలం 47 మాత్రమే. 3 సార్లు డకౌట్ అయ్యాడు. 6 సార్లు సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యాడు. అతని చివరి హాఫ్ సెంచరీ 2023 అక్టోబర్లో నమోదు కాగా, చివరి శతకం అదే సంవత్సరం డిసెంబర్లో సౌత్ ఆఫ్రికాపై వచ్చింది. ఈ గణాంకాలు చూస్తుంటే ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన సూర్య బ్యాట్లో పవర్ కాస్త తగ్గిందనే భావన కలుగుతుంది. బ్యాట్స్మెన్ గా సూర్య ఫామ్ లో లేకపోయినా కెప్టెన్ గా అతని రికార్డు మాత్రం అద్భుతం. అతని నాయకత్వ పటిమపై ఎలాంటి సందేహాలు లేవని ఈ గణాంకాలు చెబుతున్నాయి. సూర్య కెప్టెన్సీలో ఇప్పటి వరకు టీమిండియా ఆడిన 29 మ్యాచ్లలో 25 విజయాలు సాధించింది. ఇది ఏ కెప్టెన్ కైనా గర్వకారణమైన రికార్డు. శ్రీలంక, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్లపై సిరీస్ విజయాలతో పాటు ఇటీవల ఆసియా కప్ ట్రోఫీ కూడా అతని నాయకత్వంలోనే భారత్ గెలుచుకుంది. అంటే కెప్టెన్ గా జట్టును సమర్థంగా నడిపించడంలో సూర్య పూర్తిగా నిలదొక్కున్నాడు. కానీ బ్యాటింగ్ అనేది అతని అసలైన బలహీనతగా మారకూడదు అని విశ్లేషకులు భావిస్తున్నారు. సూర్య ఫామ్ పై జరుగుతున్న విమర్శలకు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పూర్తి మద్దతుగా నిలిచారు. తాజాగా జియో స్టార్తో మాట్లాడిన గంభీర్ సూర్యకు వెనుదన్నుగా నిలబడ్డారు. గంభీర్ ఏమన్నారంటే, సూర్య ఫామ్ పై నాకు ఎలాంటి ఆందోళన లేదు. మేము దూకుడుగా ఆడే క్రికెట్ని ప్రోత్సహిస్తున్నాం. అలా ఆడితే వైఫల్యాలు సహజం. సూర్య లయ అందుకున్నాక జట్టు బాధ్యతను మోస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు. హెడ్ కోచ్ నుంచి ఈ మద్దతు లభించడం సూర్యకు చాలా అవసరం. జట్టు మేనేజ్మెంట్ అతనిపై నమ్మకం ఉంచుతున్నట్లు ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్ తిరిగి తన లయను అందుకునేందుకు భారత్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్ ఒక అద్భుత అవకాశం. టీ20 వరల్డ్ కప్ 2026కు ఇంకా 3 నెలలే ఉండడంతో ఈ సిరీస్ అతని ఫామ్ రికవరీకి అత్యంత కీలకంగా మారనుంది. ఒకవైపు కెప్టెన్గా జట్టును గెలిపిస్తూనే బ్యాట్స్మెన్గా కూడా తాను ఎంత పవర్ఫుల్ ప్లేయర్ను నిరూపించుకోవాల్సిన బాధ్యత సూర్యపై ఉంది. అభిమానుల ఆశ ఒక్కటే, సూర్య మళ్ళీ కాంతులు వెదజల్లాలి. అతని 360 షాట్లు తిరిగి మైదానంలో మెరిసి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాలి. సూర్యకుమార్ యాదవ్ ఫామ్ రికవరీ అవుతుందని మీరు భావిస్తున్నారా? ఈ ఆస్ట్రేలియా సిరీస్లో అతని నుంచి మీరు ఎన్ని పరుగులు ఆశిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి. క్రికెట్ అప్డేట్స్ కోసం మా తెలుగు డెస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.